జనవరి 3న కలెక్టరేట్ను ముట్టడిస్తామంటూ అంగన్వాడీ జిల్లా కో కన్వీనర్ సరోజనమ్మ తెలిపారు. గత 48 సంవత్సరాలుగా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అనేక సేవలు అందించిన అంగన్వాడీ ఉద్యోగులకు కనీస ఉద్యోగ భద్రత లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ తాము నిరవధిక సమ్మె చేస్తున్నా రోజుకు 19 రోజులయ్యాయని, ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం చాలా బాధాకరమంటూ ఆవేదన వెలిబుచ్చారు. 1975లో ఇందిరాగాంధీ నిరుపేదలకు ఈ మహిళా శిశు సంక్షేమ సంస్థ ద్వారా లబ్ధి పొందాలని చూస్తే ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర పరంగా 1,06,000 మంది వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు సెంటర్లలో నడుస్తున్న ఒక వ్యవస్థకు ఇవ్వవలసిన కనీస గౌరవం ప్రభుత్వం నుంచి దక్కట్లేదని వాపోయారు. ఈ సమ్మెను ఆపేది లేదని జనవరి 3న కలెక్టర్ ఆఫీసును ముట్టడి చేస్తున్నామని మీడియా ముఖంగా తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కో కన్వీనర్ సరోజనమ్మ, అంగన్వాడీ అధ్యక్షురాలు పగడాల సుధామణి తదితరులు పాల్గొన్నారు. సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు, భగభగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు. నమస్తే. అంగన్వాడీ సెంటర్ల సచివాలయ సిబ్బందికి, అంగన్వాడీ సెంటర్ల సచివాలయ సిబ్బందికి, అంగన్వాడీ సెంటర్ల సచివాలయ సిబ్బందికి, అంగన్వాడీ సెంటర్ల సచివాలయ సిబ్బందికి భగభగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు, భగభగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ సత్తా చూడు. వేతనం 26,000 ఇవ్వాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి. మినీ అంగన్వాడీలు మెయిన్ సెంటర్లుగా చేయాలి, మినీ అంగన్వాడీలు మెయిన్ సెంటర్లుగా చేయాలి. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. అమ్మా, మీరు చెప్పదలుచుకున్నది క్లుప్తంగా చెప్పండి. మన 3R ఛానల్ ద్వారా దాన్ని మేము లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాం. అవును మేడం, చెప్పండి మేడం. మీరు అడిగే ప్రశ్నకు క్లుప్తంగా సమాధానం తెలియజేస్తాను. చెప్పండి మేడం. ఈరోజు 19వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె జరిగిపోతుంది. రాష్ట్రంలో నలుమూలల 55,605 సెంటర్లు మూతవేయబడ్డాయి. బీగాలు వేసి అంగన్వాడీ వర్కరు, టీచరు, హెల్పరు, మినీ వర్కర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,06,000 మంది ఉద్యోగాలు రోడ్ల పడ్డారు. ఎందుకు పడ్డారు రోడ్ల మీద? మాకు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని. ఎందుకు? ధరలు పెరిగిపోయినాయి విపరీతంగా. వంటకు సరుకులు అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, ఇతర సరుకులన్నీ కూడా విపరీతంగా పెంచేశారు. 4.5 సంవత్సరం గడుస్తున్నారు. అయినప్పటికీ జగన్ గారు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకోవాలి. ఎందుకు ఇస్తానన్నారు? తెలంగాణలో 13,650 రూపాయలు చేశారు మొన్నటి వరకు. ఇప్పుడు ప్రభుత్వము 18,000 జీవో జారీ చేసింది మంత్రివర్యులు సీతమ్మక్క గారు. మేము అడుగుతుంది ఏంటి? 18,000 జీవో జారీ చేసినారు పక్క రాష్ట్రంలో. ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు అయితేనేమి, మధ్యప్రదేశ్ అయితేనేమి, కేరళ అయితేనేమి, ఇతర రాష్ట్రాల్లో పోల్చుకుంటే పక్క రాష్ట్రం కన్నా ఎక్కువగా ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాం గవర్నమెంట్ గారిని.
3 సార్లు కాదు 4 సార్లు చర్చలకు పిలిచారు ముఖ్యమంత్రి గారు. మంత్రివర్యులు పిలిచారు. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే బొత్స సత్యనారాయణ గారు, అలానే జవహర్లాల్ చీఫ్ సెక్రటరీ జవహర్లాల్ గారు, అలానే మంత్రివర్యులు ఒక 5 మంది చర్చలకు పిలిచారు. IFT నాయకుల నుంచి CIT నాయకులు, AITC నాయకులు, ముఖ్య నాయకత్వం అంతా కూడా చర్చలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 4 సార్లు చర్చలకు పిలిచారు. ఎన్నిసార్లు పిలిచారు? 4 సార్లు. అయినప్పటికీ కూడా మేము సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎందుకు ఇచ్చిందయ్యా? మా కష్టాలు, మా ఆవేదన, మా బతకలేని పరిస్థితిలో ఉన్న ఒక కుటుంబం బతకాలంటే సుప్రీంకోర్టు 18,000 వేతనం ఉండాలని చెప్పి ఎప్పుడో గతంలో 4 సంవత్సరాల ముందు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం ముఖ్యమంత్రి సార్ను. ఆ తీర్పును మేము ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు అడగలేదు. 1,60,000 మంది రోడ్లు అమ్మలారా, అక్కలారా, చెల్లెళ్ళారా అని చెప్పి అన్నప్పుడు తెలీదా ముఖ్యమంత్రి సార్కి? ఓటు వేయించుకున్నప్పుడు తెలీదా? మేము కూడా ఓటు హక్కు ఉంది, మాకు కూడా ఉంది, కానీ మమ్మల్ని గుర్తించలేకుండా పోతుంది. గతంలో ప్రభుత్వం ఏం హామీ ఇచ్చారో మా అంగన్వాడీ మరి హెల్పర్లకు, టీచర్లకు మరి కష్టాలు ఎక్కువ పెట్టి మినీ వర్కర్లకు అందరికీ కూడా వేతనాలు సక్రంగా ఈక మా బాధలు, మా మాటలే పాటలుగా మరి జగన్కి వినపడాలని గొంతెత్తి మరి ఒక అంగన్వాడీ హెల్పర్గా మరి నేను తెలియజేస్తున్నాను. అన్న జగనన్న మీ చెల్లెల మచ్చినామన్నా, అన్న జగనన్న మీ చెల్లెల మచ్చినామన్నా, అంగన్వాడీ అక్క చెల్లం పిలుస్తున్నామన్నా, అంగన్వాడీ అక్క చెల్లం పిలుస్తున్నామన్నా. పాదయాత్రలో మీరు ఏమి చెప్పారన్నా, అక్క చెల్లి అమ్మ అని ప్రేమ చూపారన్నా. పాదయాత్రలో మీరు ఏమి చెప్పారన్నా, అక్క చెల్లి అమ్మ అని ప్రేమ చూశారన్నా. గెలిపించాము. అక్క చెల్లి అన్న మాటలు మరిచిపోయారు, నడి రోడ్డు మీద మమ్మల నిలబెట్టారు. అక్క చెల్లి అన్న మాటలు మరిచిపోయారు, నడి రోడ్డు మీద మమ్మల నిలబెట్టారు. మా జీతల మీరు పెంచిన దాకా ఈ ధర్నా పోరాటాన్ని ఆపమన్నా, మా జీతల మీరు పెంచిన దాకా ఈ ధర్నా పోరాటాన్ని ఆపమన్నా. అన్న జగనన్న మీ చెల్లెల మచ్చినామన్నా, అన్న జగనన్న మీ చెల్లెల మచ్చినామన్నా, అంగన్వాడీ అక్క చెల్లం పిలుస్తున్నామన్నా, అంగన్వాడీ అక్క చెల్లం పిలుస్తున్నామన్నా. విచ్చిన మిల్లు చేస్తారని 4 ఏళ్ళు మేము ఎదురు చూసాము. విచ్చిన మిల్లు చేస్తారని 4 ఏళ్ళు మేము ఎదురు చూసాము. మాట ఇచ్చి మీరు మరిచిపోయారు, ఎర్ర జెండాతో వచ్చి అడుగుతున్నాము. మాట ఇచ్చి మీరు మరిచిపోయారు, మేమెర్ర జెండాతో వచ్చి అడుగుతున్నాము. అన్న జగనన్న మీ చెల్లెల మచ్చినామన్నా, అన్న జగనన్న మీ చెల్లెల మచ్చినామన్నా, అంగన్వాడీ అక్క చెల్లం పిలుస్తున్నామన్నా, అంగన్వాడీ అక్క చెల్లం పిలుస్తున్నామన్నా. ఉప్పు నుంచి పప్పు వరకు రేట్లు పెరిగాయి, కూరగాయలు రేట్లు భలే ధరలు పెరిగాయి. ఉప్పు నుంచి పప్పు వరకు రేట్లు పెరిగాయి, కూరగాయలు రేట్లు భలే ధరలు పెరిగాయి. మా జీతాలు మాత్రం పెంచలేదన్నా, మా కడుపు మీద కొట్టినారు సీఎం మీరు. మా జీతాలు మాత్రం పెంచలేదన్నా, మా కడుపు మీద కొట్టినారు సీఎం మీరు. అన్న జగనన్న మీ చెల్లెల మచ్చినామన్నా, అన్న జగనన్న మీ చెల్లెల మచ్చినామన్నా, అంగన్వాడీ అక్క చెల్లం పిలుస్తున్నామన్నా, అంగన్వాడీ అక్క చెల్లం పిలుస్తున్నామన్నా. పనుల భారము మాకు ఎక్కువైనాయి, మా జీతాలు మాత్రం పెంచలేదన్నా. పనుల భారము మాకు ఎక్కువైనాయి, మా జీతాలు మాత్రం పెంచలేదన్నా. కడుపు మంటతో మేము ధర్నాలు చేస్తే మీ కొల్లు పలిచిందని మీ ఎమ్మెల్యేలంటే. కడుపు మంటతో మేము ధర్నాలు చేస్తే మా కొల్లు పలిచిందని మీ ఎమ్మెల్యేలంటే. బాస్మతి బియ్యము మేము తింటున్నామా, ఏసీ ఇంటిలో మేము ఉంటున్నామా. బాస్మతి బియ్యము మేము తింటున్నామా,
ఎస్ ఇంటిలో మేము ఉంటున్నామా, ఒళ్ళ కదలకుండా కార్లో తిరుగుతున్నామా, ఒళ్ళ పలిసి మాట్లాడేది మేమా మీరా? అన్న జగన్ అన్న మీ చెల్లెల ముస్తామన్నా, అన్న జగన్ అన్న మీ చెల్లెల ముస్తామన్నా, అన్నని వాడి అక్క చెల్లం తెలుస్తున్నామన్నా, నీ ఎన్నెల్లాలో చేత మాకు సారీ చూపించన్నా, నీ ఎన్నెల్లాలో చేత మాకు సారీ చూపించన్నా, అన్న జగన్ అన్న మీ చెల్లెల ముస్తామన్నా, అన్న జగన్ అన్న మీ చెల్లెల ముస్తామన్నా, మా జీతాలు మీరు పెంచిందాకా ధర్నా ఆపమన్నా, మా జీతాలు మీరు పెంచిందాకా